భారతం ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఇంత ధైర్యం చేసేసి ఒకే క్యారెక్టర్ తోటి నేటి భారతం అనే మూవీ తీయడం అనేది రియల్గా కూడా శ్రీధర్ అన్నను చాలా ఎలా ఆయనను అప్రిషియేట్ చేయాలో నాకు అర్థం అవడం లేదు. ఆయన ఎప్పటి నుండో కష్టపడుతూ అదే భరత్ గారిని దగ్గర పెట్టుకొని నేటి భారతం అనే మూవీ తీసేసి ఒక డబ్బుల కొరకు కాకుండా సమాజం ఎలా చెడిపోతుంది, ఈ రాజకీయ నాయకులు ఈ పార్టీల వల్ల ప్రజలు ఎంత లాస్ అవుతున్నారనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ మూవీ తీసుకురావడం జరిగింది. ఈ సినిమా కనీసము ఒక 4-5 వారాలన్నా నడవాలి అని చెప్పేసి ఈ కోరికతోటి వారు పెట్టిన డబ్బులు కాకుండా ఎక్కడి వరకు ఇంకొక కొంచెం మెయిన్గా తనకు ఇంకొక సినిమా తీయడానికి డబ్బులు చాలు అనే కోరికతోటి నేను కోరుకుంటున్నాను. వారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. శ్రీధర్ రాజ్ గారితో నేను గత 1 year నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఆయన మంచి మిత్రులు నాకు. ఈ సినిమా గురించి మొదట విన్నప్పుడు రీసెంట్గా నేను సినిమా చూడడం కూడా జరిగింది. మీరు ఆ క్యారెక్టర్ టైటిల్ నేమ్ చూసుకున్నట్లయితే జర్నలిస్ట్ అంటే మీరు అందరూ ప్రతి ఒక్క సామాన్యులు ప్రతి ఒక్క జర్నలిస్టు కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఇది. సమాజంలో జరుగుతున్న అసమానతల గురించి ముందుండి నడిపించి, ఎస్పెషల్లీ ఇప్పుడున్న పొలిటికల్ సెనేరియోలో మీడియా అంతా పోలరైజ్ అయ్యి వాళ్ళకి నచ్చిన న్యూస్ని వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ యొక్క రాజకీయ వాళ్ళ యొక్క రాజకీయ ఆలోచనలకు తగ్గట్టుగా న్యూస్ని డ్రైవ్ చేయడం జరుగుతుంది. అలాంటి సమయంలో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక ఇండివిజువల్ జర్నలిస్టులు ముందుకు వచ్చి ప్రజల పక్షాన వాళ్ళ యొక్క గొంతుని వినిపించగలిగే ప్లాట్ఫామ్ సోషల్ మీడియా. ఎస్పెషల్లీ మీ యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏ విధంగా ఒక జర్నలిస్ట్ తన యొక్క గొంతుని వినిపించగలడు అనే చెప్పే సినిమాయే ఈ నేటి భారతం. మీరందరూ ఇది మీ సినిమాగా జనాల మధ్యలోకి తీసుకువెళ్ళి ఇలాంటి ఇండివిజువల్ జర్నలిస్ట్ని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో దీన్ని మీరు మీ ఓన్ చేసుకుని ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా నేటి భారతం సినిమా ట్రైలర్ అండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ సినిమా నేను చూశానండి, చాలా చాలా బాగా వచ్చింది. దాంతోపాటుగా భరత్ సార్ తను ఈ సినిమాని చాలా బాగా చేశారు. సింగిల్ యాక్టర్గా మన శ్రీధర్ సార్ కూడా చాలా బాగా చేశారు సినిమాని. అదేవిధంగా ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన ఎంఎల్ రాజా గారు కూడా చాలా చక్కగా చేశారు. అండ్ ఈ సినిమాని మేము కర్నూలులో ప్రివ్యూ చేసామండి. అక్కడ బీటీ నాయుడు సార్ చూశారు. వాళ్ళు చూసి సినిమా చాలా చాలా బాగా వచ్చిందండి అని మమ్మల్ని అప్సెట్ చేశారు. అండ్ అందరికి థ్యాంక్ యూ అండి. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కోసం ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ నా కృతజ్ఞతలు. ఈ సినిమా నేటి భారతం ఇప్పుడు కరోనా తర్వాత మన దేశంలో వచ్చినటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో, మన సామాజిక స్థితిగతులు కానీ ఆర్థిక స్థితిగతులలో కానీ అక్కడ మన ప్రజలలో వచ్చినటువంటి ఆందోళనలు స్థితిగతులు ఇవన్నీ దాని తర్వాత వచ్చే రాబోయే ఎలక్షన్ల మీద ఏ విధంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటిది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమాలో మేము ఫోకస్ చేసినటువంటి విషయం ఏంటంటే పాలసీ మేకింగ్. ఒక ప్రభుత్వం అనేటువంటిది, నాయకులు అనేవారు పాలసీలను తయారు చేసినప్పుడు వాటి నిర్ధారించడం కానీ, వాటిని అసెంబ్లీలో కానీ, పెద్దల సభలో కానీ, అది పార్లమెంటులో కానీ వాటిని ఏ విధంగా ప్రజల ముందుకు తీసుకురావడానికి కాన్సెప్చువలైజ్ చేస్తారు, ఎట్లా నిర్వచిస్తారు, ఆ నిర్వచించినటువంటి ఈ పాలసీలను ప్రజలకు అందే విధంగా ఏ విధంగా అమలు చేస్తారు అనేటువంటిది, దాని వెనుక ఉండేటువంటి రాజకీయం ఏ విధంగా ఉంటుంది, ఆ నాయకుల స్వార్థాలు ఏ విధంగా ఉంటాయి, ప్రజల కష్టాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి నేపథ్యం లోపల ఈ కొన్ని ఇష్యూస్ను, సోషల్ ఇష్యూస్ను తీసుకొని, ముఖ్యంగా అమరావతి రాజధాని ఇష్యూ కానీ, ఈ కార్పొరేట్ సంస్థలకు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ను ప్రభుత్వ రంగ సంస్థలను ఏ విధంగా ప్రైవేటైజ్ చేస్తున్నారనేటువంటి దాంట్లో ముఖ్యంగా మన తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి విశాఖ ఉక్కును కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేటువంటి క్రమం లోపల అక్కడ జరుగుతున్నటువంటి స్ట్రగుల్ను కానీ, అదేవిధంగా ఈ పాలసీ మేకర్సు ఈ కరోనా సమయం లోపల తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజల మీద ఏ విధంగా ఇంపాక్ట్ను కలిగి ఉన్నాయనేటువంటి ఒక సెన్సిటివ్ ఇష్యూను కూడా
ఈ సినిమాలో మేము డిపిక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ విషయాలను చెప్పడానికి గాను ప్రస్తుత పత్రికా రంగం, జర్నలిస్టుల యొక్క జీవితాలను మనం చూసినట్టయితే మా డైలాగ్ రైటర్ పెద్దాడమూర్తి గారు వారు గురువైనటువంటి గురుతులైనటువంటి పతంజలి గారి అని ఆదర్శంగా తీసుకొని ఈ సినిమాలో అతని పేరును మేము వాడుకోవడం జరిగింది. ఈ ప్రధాన పాత్ర అనేటువంటిది యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఒక యాక్టర్గా, ఒక హీరోగా నేనేదో చేశానని కంటే ఈ పాత్రలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి శక్తి, బలం ఏదైతే ఉన్నదో, ఆ జర్నలిస్ట్ పాత్రకు ఉన్నటువంటి ఆ బలం ఏదైతే ఉన్నదో, ఆ పతంజలి గారి పేరులో ఉన్నటువంటి బలమే ఈ సినిమాను ముందుకు నడిపిస్తున్నటువంటి కాన్ఫిడెన్స్ను ఆ రోజు పెద్దాడమూర్తి గారు వ్యక్తీకరించారు. ఈ సినిమా చూసిన తర్వాత మాకు కూడా అదే విధంగా అనిపించింది. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా బిహైండ్ ది స్క్రీన్, బిహైండ్ ది కెమెరా హీరో ఎవరంటే మా భరత్ పారేపల్లి గారు. భరత్ పారేపల్లి గారితో మాది జర్నీ ఒక 7 ఇయర్స్ నుండి ఉంది. దీంట్లో ముందు మేము ఈ సాంఘిక అంశాలను తీసుకొని విద్య, ఆరోగ్యం మీద మేరా భారత్ మహాన్ MBM అనేటువంటి సినిమాను చేయడం జరిగింది. యాక్చువల్గా ఆ సినిమాకు నేను స్టోరీ ఇవ్వడం జరిగింది, మరి కాన్సెప్టు ప్లస్ ఆ సినిమాకు ప్రొడ్యూసర్గా నేను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యాను. అయితే అక్కడ మేరా భారత్ మహాన్లో నేను ఏదైతే రోల్ చేశానో అది జగపతి బాబు గారు చేయాల్సి ఉండే. తను డేట్స్ దొరకక జగపతి బాబు గారు ఆ టైంలో 2018, 19 టైంలో 17, 18 టైంలో చాలా బిజీ అయిపోవడం వల్ల ఆ పాత్ర చేయడానికి నాకు ఆ అదృష్టం కలిగింది. నన్ను ప్రోత్సహించినటువంటి అప్పుడు మా కో ప్రొడ్యూసర్స్ కానీ తాళ్ళ రవి గారు, మరి డాక్టర్ సురేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మా డైరెక్టర్ భరత్ గారు, వాళ్ళకి నేను చాలా కృతజ్ఞతుని. నా అవకాశం నాకు కల్పించినటువంటి జగపతి బాబు గారిని వారి ఎంకరేజ్మెంట్ని నేను ఎన్నడూ మర్చిపోలేను. అదేవిధంగా ఈ సినిమాలో కూడా మేము తెలుగు ఇండస్ట్రీలో స్ట్రైట్ సింగిల్ యాక్టర్ సినిమా నేటి భారతం. అది అంటే రీమేక్స్ ఉన్నాయి కొన్ని, కానీ స్ట్రైట్ సింగిల్ యాక్టర్ సినిమా, ఒకటే పాత్రతో చేయబడ్డ సినిమా నేటి భారతంగా చరిత్రలో నిలిచిపోతుందని ఆశిస్తూ ఈ సినిమాను చేయడం జరిగింది. ఇంకా ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమా యొక్క స్టోరీ విని వాటి యొక్క స్టోరీ లైను, తర్వాత డైలాగ్స్ కానీ ఆ ట్రైలర్స్ను, టీజర్స్ చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రైలర్ను, టీజర్ను రిలీజ్ చేయడం జరిగింది. అది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళి వారికి ఈ సినిమా స్టోరీని చెప్పి, దీని ప్రత్యేకతని చెప్పి, ముఖ్యంగా ఏంటంటే మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం. అటు రామ్ గోపాల్ వర్మ గారు తీసినటువంటి సినిమాలు కానీ, ఇప్పుడు వచ్చినటువంటి రాజధాని ఫైల్స్ సినిమా కానీ, అంతకుముందు కాశ్మీర్ ఫైల్స్ కానీ, కేరళ స్టోరీస్ కానీ, ఇవన్నీ సినిమాల్లో మనము ఏదో ఒక రాజకీయ నాయకునో పార్టీనో కార్నర్ చేసి తీసినటువంటి విధంగా ఉంది, లేదా ఒక వ్యక్తిని విమర్శించినట్టు, ఒక విధానాన్ని విమర్శించినట్టు ఉంది. కానీ ఈ సినిమాలో పాలసీ డిస్కషన్ జరిగింది. 2 ప్రభుత్వాల మధ్యన, ఒక ప్రభుత్వం ఎలక్షన్ల తర్వాత మారినప్పుడు వాళ్ళ వైఖరిలో మార్పుల వల్ల ప్రజలు ఏ విధంగా బాధపడుతూ ఉంటారు, దీనికి ఇది అంటే ఏదైతే ది వే వీ హ్యావ్ సెలెక్టెడ్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ ఓన్ ఫీలింగ్స్, మన ఎమోషన్స్ను, ప్రజల ఎమోషన్స్ను కానీ, మేము ఒక రైటర్ ఎమోషన్ కానీ, డైరెక్టర్ ఎమోషన్ కానీ, ఒక యాక్టర్ ఎమోషన్స్ని కానీ మేము వ్యక్తీకరించినటువంటి విధానము చంద్రబాబు గారికి నచ్చి దీన్ని ప్రమోట్ చేయడం జరిగింది. అందుకోసం మా సినిమా క్రూ అంతా చంద్రబాబు గారికి చాలా రుణపడి ఉంటాము. అదేవిధంగా ఇప్పుడు మేము తీసుకున్నటువంటి విషయాల్లో అమరావతి రాజధాని విషయం కావచ్చు, వైజాగ్ స్టీల్ విషయంలో కావచ్చు, మిగతా విషయాలలో సెన్సిటివ్ డిసిషన్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి కానీ చాలా క్రిటికల్గా, చాలా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు మేము ప్రజెంట్ చేసినటువంటి విధానాన్ని మెచ్చుకొని తాను ఇది రిలీజ్ చేయడం అనేటువంటిది మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇది రిలీజ్ చేసిన తర్వాత
ఇండస్ట్రీలో అందరూ నాకు కంగ్రాట్స్ చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు గారు ఇంతవరకు తన 45 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ ఒక సినిమా పోస్టర్‌ను గానీ, ట్రైలర్‌ను గానీ ఏది రిలీజ్ చెయ్యలేదు. ఇదే మాది ఫస్ట్ సినిమా అవ్వడం మేము చాలా అదృష్టవంతులుగా మేము భావిస్తున్నాం. ఈ బాబు గారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళడానికి, మా సినిమాను చూసి మెచ్చుకొని పత్రికాముఖంగా తను ఒక నోట్‌ని రిలీజ్ చేసి మమ్మల్ని ప్రమోట్ చేసినటువంటి ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారు, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంటు, కర్నూలు జిల్లా పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి బీటీ నాయుడు గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. ఎందుకంటే సినిమా తీయడం ఎంత కష్టమో, సినిమా తీసిన తర్వాత దాన్ని రిలీజ్ చేయడం కూడా అంతే కష్టం. సో రిలీజ్ చేసేటప్పుడు మాలాంటి చిన్న ప్రొడ్యూసర్స్కు, కొత్త ప్రొడ్యూసర్స్కు ఎవరో ఒకరు ఊతం ఇస్తే కానీ మేము ఈ సినిమాను రిలీజ్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఆ విషయాన్ని గ్రహించినటువంటి బీటీ నాయుడు గారు మమ్మల్ని బాబు గారి దగ్గరికి తీసుకెళ్ళడం, బాబు గారు అప్రిషియేషన్ మాకు ఇప్పించడం, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే బాబు గారు మన భుజం మీద చేసి మీరు ముందుకెళ్ళండి, జస్ట్ ప్రొసీడ్, మేము ఉన్నాము, మీకు అన్ని విధాలా మేము సహాయం చేస్తామని మాకు చెప్పినప్పుడు మాకు కలిగినటువంటి ఆనందాన్ని మేము మా మాటల్లో వ్యక్తీకరించలేము. బీటీ నాయుడు గారు కర్నూలు జిల్లాలో కర్నూలు స్టేషన్లో మొన్న రీసెంట్గా సినిమాను కూడా పూర్తిగా చూసి చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. మా డైరెక్టర్ గారిని, మా రైటర్ను, యాక్టింగ్ చేసినటువంటి నన్ను కూడా తను అప్రిషియేట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈరోజు పాత్రికేయులందరికీ నేను చెప్పే ముఖ్య విషయం ఏంటిదంటే, ఈరోజు మన సిస్టమ్ లోపట, పొలిటికల్ సిస్టమ్ లోపట, సినారియో లోపట జర్నలిస్టు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, జర్నలిస్టులో ఉన్నటువంటి ఒక సిన్సియారిటీ అనేటువంటిది, అంకిత భావం అనేటువంటిది, తెగింపు అనేటువంటి విషయంలో, ఎందుకంటే మనం ఢిల్లీలో రైతుల ఆందోళన జరుగుతున్నప్పుడు ఒక గ్రానైట్ వచ్చి గ్రానైట్ బాల్, అది గ్రానైట్ అంటుంది సారీ, అది స్మోక్కు సంబంధించినటువంటి బాల్ వచ్చి ఒక జర్నలిస్ట్ కన్నుకు తగలడం జరిగింది. తను హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. అంటే జర్నలిస్టులు ఎంత రిస్క్ తీసుకుంటున్నారు, ప్రాణాలకు మీద ఎంత రిస్క్ తీసుకుంటున్నారు, రాజ్యం నుంచి వెళ్ళి వాళ్ళకు ఎంత రెసిస్టెన్స్ వస్తుంది అనేటువంటిది మనం నిత్యం చూస్తున్నటువంటి విషయం. అది తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇది దేశం మొత్తం జరుగుతున్నటువంటి విషయంగా జర్నలిస్టు మిత్రులందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటిదంటే, ఈ పాత్రను మీరు ఓన్ చేసుకుంటారని, మమ్మల్ని ప్రమోట్ చేస్తారని, అదేవిధంగా మన దేశం గురించి ఆలోచించే వాళ్ళు, ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు, ప్రభుత్వం పరిపాలనా విధానాల గురించి జడ్జిమెంటల్గా ఉండి వాటిని విమర్శించే వాళ్ళు కానీ, సద్విమర్శకులు ఎవరైనా మా సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తారని మేము ఈ సభాముఖంగా కోరుకోవడం జరుగుతూ ఉంది. ప్రతాప్ ప్రొడక్షన్స్ నుండి రెండవ సినిమాగా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత మేము సెన్సార్కు పంపడం జరిగింది. ఇప్పుడు సెన్సార్ బోర్డులో ఉంది. సినిమా సెన్సార్ కాగానే రిలీజ్ డేటు డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇంకోటి, ఇప్పుడు ఈ ట్రైలర్స్, 2 రకాల ట్రైలర్సు, అట్లాగే ఒక సాంగ్ లిరికల్ ఏదైతే ఉందో వీటికి ఎటువంటి కాపీరైట్ ఏమీ లేదండి. ఇది యూట్యూబ్లో ఎవరైనా దాన్ని వాడుకోవచ్చు. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకోటి, ఛాంబర్ వారికి ఈ ఫెసిలిటీని మాకు వాడుకోవడానికి ఇచ్చినటువంటి దానికి మేము చాలా కృతజ్ఞతలం. పిఆర్ఓ బాక్స్ ఆఫీస్ రమేష్ గారు చాలా శ్రమించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. థ్యాంక్స్.